రోజుకి కంటెన్సెంట్ అది అలా చేస్తూ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీకు గుర్తింపు వస్తుంది. నీకు గుర్తింపు కావాలంటే 11 మెట్లు తంబూరా విధించేవాడు ఒక అతను. భలే తంబూరా వాయిద్యం వాయించేవాడు. అతన్ని జనాలు అందరూ పిచ్చోళ్ళ చూసారు. ఇంకా ఇది ఎందుకు, వాళ్ళ కుటుంబ సభ్యులే కొడుకులే అతన్ని ఎందుకు నాన్న ఇది వదిలి అని చెప్తూ ఉండేవారు. అలాంటిది అతనికి గుర్తింపు వచ్చింది. భీమలా నాయకులో పాట కూడా పాడించారు. ఆడ కాదు ఈడ కాదు గరీబోళ్ళ మేడ కాదు నాయక్ భీమలా నాయక్ అని. అంతరించిపోతున్న కళని మళ్ళీ కాపాడుకొచ్చాడని గవర్నమెంట్ కూడా ఆయనకి అవార్డు ఇచ్చింది. బ్రతకడం వేరు, జీవించడం వేరు. మనం బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నామా, జీవిస్తున్న వాళ్ళు ఉన్నామా అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. పెళ్ళి కాని వాళ్ళకైతే నేను చిన్న విషయం చెప్తున్నాను. మీరు ఏదన్నా సాధించిన వరకు పెళ్లి చేసుకుంటూ ఉంటేనే మంచిది. మనం ఏదన్నా సాధించాలంటే, మనం అనుకునే జీవితంలో సాధించాలంటే, ఒకటి పెళ్ళి, 2 ఉద్యోగం. ఈ 2 చేయకూడదు. ఈ 2 కూడా ప్రతిబంధకాలే నీ డెవలప్మెంట్కి. సాలిగుళ్ళో చిక్కున్నట్టే, ఏమి చేయలేవు. 10 నుంచి 5 గంటల వరకు ఆఫీసులోనే గడిచిపోవాలి. జీవితం అంతా పెళ్ళం దగ్గర గడిచిపోతే పెళ్ళం, పిల్లలు, సంసారం, యాతన, పరుగులు. కాబట్టి ఏమన్నా సాధించాలి, నేను పలానాది అవ్వాలి, సాధించాలంటే అది సాధించిన తర్వాతే పెళ్లి చేసుకోమని నా యొక్క అభిప్రాయం. సలహా కూడా కాదు. ఏకి చూసారా, తినేండు సిక్కి లెటరింగ్ కాబట్టి ఈ బేసులు కట్టడమే చాలా బాగుండాలి. కిందన కడుతున్నటువంటి బేసులు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే మొత్తం లెటర్గా అక్షరానికి అందం వస్తుంది. ఇట్టి తిక్కు పెట్టాలి. వీటి తిక్కు పెట్టాలి. రెండు బ్రష్లు వెడల్పు ఉండవు. ఒక బ్రష్, ఇదొక బ్రష్, ఇదొక బ్రష్, 2 బ్రష్లు వెడల్పు. ప్రతి అక్షరాన్ని కూడా ఒకే వెడల్పు పెట్టాలి. మధ్యలో గీత కూడా సన్నగా ఉండాలి. ఒక రూలు రెగ్యులేషన్స్ ఏమి ఉండదండి. సన్నగా ఉండాలి, లావు ఉండాలి. ఇంతకుముందు రాసిన అనుభవంతో ఈ లెటరింగ్ ఇలా రాస్తే ఇది అందం వస్తుందని చెప్పగలుగుతాం. అది లావు పెట్టే దాన్ని అందాన్ని కూడా తీసుకురావచ్చు. అక్షరాన్ని ఇలాగే రాయాలని లేదు. సూపర్లకి ఆకట్టుకునేటట్టు ఏ విధంగా రాయచ్చు. కానీ సూపర్లు మాత్రం ఆకట్టుకోవాలి. చేసిన చివరికి ప్రేక్షకులను అలరించడానికి కదా. ఆవేశం చెప్పాను కదా, ఫస్ట్ కింద గీత గీత దీన్ని అక్షరం ఎంతైతే లెటర్ పెడతావో అంత లెటర్ పైన గీత.
తీసుకున్న తర్వాత దీని అలా కరువు కలపాలి. కరువు కలిపారా ఇక్కడ కూడా కరువు తీయండి. తీసిన తర్వాత పైన నుంచి కలుపుకోవాలి. అసలు వచ్చేసింది. దాన్ని సరిగ్గా పద్ధతిగా పెట్టాలి. ఇక్కడ ఇలా కరువు తిప్పుకోవాలి. ఏంటి కొంచెం థిక్ అయిపోయి బ్రష్ మనం అనుకునే విధంగా 1 అవర్ తర్వాత కొంచెం చిన్నగా పెట్టండి. కొంచెం చిన్న వేసుకుని చిన్నగా కొంచెం బ్రష్ పెడితే చూసుకోవాలి. కింద వేసుకుని ఎంతవరకు అవసరమో కింద అంతే వేసుకుని ఇలా గ్లాస్ పామండి. గ్లాస్ పాము ఇలా పెయింట్ లోపల చేయాలి. లేదు అదే అసలు అయిపోతే రెండు ఫిక్స్ చేయాలి. షైన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 4 సెకండ్ నెక్స్ట్ మళ్ళీ షైన్ చేయకండి. బోర్డు పాలిస్తుంది కదా మీరు అందుకనే మనం రాయాలి. మేడం కంప్లీట్ చేసింది కదా వేరే చెప్పారు చెప్పారు